హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? మీరందరూ బావుండాలనైతే మేమెప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఈ వ్లాగ్‌లో వచ్చేసి 'జున్ను మున్ను బర్త్‌డే షాపింగ్'. ఇంకా 'జున్ను మున్నుకి' సెకండ్ బర్త్‌డేకి సాంగ్ తీపిచ్చాం కదండీ! ఆ సాంగ్‌కి మేమెలా కష్టపడ్డాము, వాళ్ళెన్ని తిప్పలు పెట్టారు అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బావుంటుంది. జనరల్‌గా 'జున్ను మున్ను' కోసం ఎప్పుడు బర్త్‌డే షాపింగ్ అయినా, ఏ షాపింగ్ అయినా మాల్స్‌లో అయితే చూస్తామండి. కానీ ఈసారి ఎందుకో తాడి తోటలో కూడా బావుంటాయి గదా! జనరల్‌గా షాప్స్‌కి వెళ్లి చూద్దాము అని చెప్పి ట్రై చేద్దామని చెప్పైతే వెళ్ళామండి. అక్కడ ఫస్ట్ షాప్‌లోకైతే వెళ్ళాము. అక్కడైతే జున్నుమున్నులకి ఏమీ సెట్ అవ్వలేదు. షన్నుకయితే దొరికాయి. సో, అక్కడ షన్నుక్ తీసుకొని నెక్స్ట్ అయితే ఎస్ఎస్ మాల్ అని ఒకటి కనిపించిందండి. ఇక్కడికైతే మేము వెళ్ళాం ఫస్ట్ టైము. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాక చాలా డ్రెసెస్ అయితే తీపించాము. ఏది కూడా సెట్ అయ్యేలా అనిపించలేదనమాట. అంటే ఒకడికి సెట్ అయితే ఒకడికి లేదు. ఒకడికి సేమ్ ఉంటే ఇంకొకడికి సేమ్ అదే దొరకట్లేదనమాట. ట్విన్స్ షాపింగ్‌తో అయితే ఇదే బాధండి. జనరల్‌గా సింగిల్ బేబీ బాయ్ అయితే మనం వాడికి నచ్చినట్టు తీసుకోవచ్చు. అంటే రకరకాల ఉంటాయి. డ్రెసెస్‌లో ఉంటాయి. జీన్స్ గాని, క్యాజువల్స్ గాని ఏదైనా సరే సింగిల్ బేబీ అయితే ఈజీగా దొరికేస్తాయండి. కానీ వీళ్ళు ట్విన్స్ మూల ఇద్దరికీ సేమ్ కావాలి కదండీ! సో, సేమ్ ఔట్‌ఫిట్స్ అయితే అస్సలు దొరకట్లేదనమాట. చాలా ఇబ్బందయిపోయింది. సో, అలా సేమ్ ఉన్నవైతే కొన్ని తీసి చూసాము. అన్నీ సెట్ అయ్యేలా అనిపించలేదు. కొన్నేమో ఔట్‌ఫిట్స్ బావుంటేనేమో వీళ్ళ సైజ్ లేవండి. ఇద్దరికీ సేమ్ సైజ్ అయితే అస్సలు దొరకట్లేదు. ఒకళ్ళకి ఒక సైజ్ అయితే ఒకళ్ళకి ఇంకొంచెం పెద్ద సైజు అలా తీసుకోవాల్సొచ్చింది. చివరికైతే ఆ 2 ఔట్‌ఫిట్స్ అయితే తీసుకున్నామండి. మా పిల్లల షాపింగ్ అయితే పూర్తయిందండి. నెక్స్ట్ ఇంకా మా వారిది, ఇంకా మా మరిది గారిది అయితే షాపింగ్ అయితే ఉంది. ఎస్ఎస్ మాల్‌లోనే కిందయితే లేడీస్ సెక్షన్ అయితే ఉందండి. అక్కడైతే సారీస్ చాలా బావున్నాయి. భవ్య ప్రెగ్నెంట్ కదండీ! సో, తన శ్రీమంతం కోసం అయితే మా అత్తయ్య గారైతే కొన్ని సారీస్ అయితే చూస్తున్నారు. ఇంకా మా యానివర్సరీ కూడా ఈ మంత్‌లోనే ఉంది కదా! సో, మా కోసం కూడా కొన్ని సారీస్ అయితే చూస్తున్నారండి. ఫైనల్‌గా కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేశాము. స్టార్టింగ్ వాళ్ళు చూపించినప్పుడైతే కలెక్షన్ ఏమి అంత అనిపించలేదండి. తర్వాత డైరెక్ట్ షాప్ ఓనరే మాకు ఇప్పుడు చూపిస్తున్నారు కదండీ! ఆయనే ఓనర్ అంట. ఆయన చూపించిన కలెక్షన్ అయితే బావుందండి. మెయిన్‌గా మనకి ఓనర్స్‌లో కావాల్సింది అదేనండి. అంటే మనకి ఏది నచ్చుతది అనేది వాళ్ళు ఈజీగా కనిపెట్టి ఆ టైప్ చూపిస్తారు కదా! సో, తర్వాత నచ్చైతే కొన్ని సారీస్ అయితే పర్చేస్ చేశాము. తర్వాత అక్కడ బిల్ వేయించుకొని నెక్స్ట్ మా వారి, ఇంకా మా మరిది గారి షాపింగ్ కోసం అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. మా పిల్లల షాపింగ్‌కే టైం అంతా సరిపోయిందండి. మా పిల్లల షాపింగ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక మా వారైతే మా పిల్లల డ్రెసెస్‌కి సెట్ అయ్యేలా అయితే టీ షర్ట్ గాని, షర్ట్ గాని తీసుకుందాం అనేది చూస్తున్నారు. మా వారికైతే టీ షర్ట్ అయితే తీసుకున్నారండి. బానే సెట్ అయింది. ఇంక మా మరిది గారికైతే అక్కడ షాప్స్‌లో ఏం సెట్ అవ్వలేదని చెప్పి ఇంకో షాప్‌కైతే వెళ్ళాము. అలా వీళ్ళిద్దరి సెలక్షన్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి. మా పిల్లల బర్త్‌డే రోజే మా వారి బర్త్‌డే కూడా కదా! సో, మా వారి కోసం ఇంకా మా పెళ్లి రోజు, ఇంకా మా మరిది గారు వాళ్ళ పెళ్లి రోజు అన్నీ మేలోనే అండి. సో, అందరి షాపింగు ఎట్ ఏ టైమ్ అవుతదని చెప్పి అందరం కలిపే వెళ్ళాము. కానీ అన్నీ ఒకసారి అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళవలసొచ్చింది. అలా షాపింగ్ అయితే సగం సగం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇంక ఇక్కడికొచ్చేసి మా డ్యాడీ అయితే మా పిల్లల కోసం స్కూటర్ టైపు ఈ సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా! అవైతే కొంటానన్నారనమాట. సో, అక్కడికైతే వెళ్ళామనమాట. మా జున్ను అయితే అవి తప్ప అన్నీ ఎక్కుతున్నాడు. అక్కడున్న కార్ నచ్చిందంటున్నాడు. ఇంట్లో ఆల్రెడీ వాళ్ళకి కారుంది కదా! అయినా వాళ్ళ కార్ కన్నా కూడా ఆ కార్ కొనండి అంటున్నాడనమాట. ఇంట్లో ఉన్న కారైతేనేమో అంత ఇంట్రెస్ట్‌గా ఎక్కడం మానేశారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా! ఈ స్కూటర్స్ అయితే తీసుకున్నామండి. అంటే వాళ్ళ బర్త్‌డే వస్తుంది. పైగా వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా ఆడుకుంటారు అని చెప్పేసయితే తీసుకున్నారు. యాక్చువల్లీ స్కూటర్స్ అయితే మేము షూట్‌కి వెళ్ళే ముందు రోజైతే తీసుకున్నారండి డ్యాడీ. అంటే షూట్‌లో వీళ్ళేమైనా ఆడుకుంటారేమో అన్నట్టయితే తీసుకున్నాము. తీసుకునేటప్పుడైతే జున్నుని తీసుకొని వెళ్ళామండి. మున్ను ఇంటి దగ్గరున్నాడు. సో, ఇంటికొచ్చాక మున్ను అది చూసైతే చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాడి హ్యాపీనెస్ చూసి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అప్పటి వరకు వీళ్ళకి ఇది డ్రైవ్ చేయడం అంతేమీ అలవాటు లేదండి. రైడ్ చేయడం అయితే అసల రానే రాదు. కానీ వీళ్ళైతే చాలా రైడ్ చేశారు. షూట్‌లో కూడా వీళ్ళు దీంతో చాలా ఆడుకున్నారు. ఇంకిదొచ్చేసి మేమైతే షూట్‌కి వెళ్ళిన రోజు మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. మేము అప్పటికే బయలుదేరిపోయి సగం దూరం వెళ్ళాము. జస్ట్ నార్మల్‌గా టైమ్ చూపిద్దామని చెప్పైతే మీకు ఆ టైమ్ అయితే చూపిస్తున్నాను. 5 అవ్వకుండానే మేము కాకినాడ అయితే బయలుదేరిపోయామండి. మేమైతే పిల్లలకి షూటింగ్ మొత్తం కూడా కాకినాడలో అయ్యింది. ఔట్‌సైడ్ షూటింగ్ మొత్తం కూడా కాకినాడలోనే తీపించాము. కాకినాడలో శిల్పారామం అనే ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్‌లో అయితే పిల్లలకి ఆడుకోవడానికి గానీ, ఆ షూట్‌కి గానీ అన్నీ బావుంటాయని చెప్పి మేమైతే కాకినాడ ప్రిఫర్ చేసి అక్కడికైతే వెళ్ళాము. స్టూడియో వాళ్ళు కూడా కాకినాడ వెళ్దాము అని అనేసి అన్నారనమాట. సో, డైరెక్ట్ కాకినాడ అయితే వెళ్ళిపోయామండి. వీళ్ళ బర్త్‌డే మే 1 కదా! మే అంటే మంచి సమ్మర్ కదండీ!
వీళ్ళ బర్త్‌డేకి కొంచెం ముందు అంటే ఒక 10 డేస్ ముందు అలానే మేము ఈ షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం గానీ అవ్వలేదండి. సో, 10 డేస్ ముందే వెళ్ళాము వీళ్ళ షూట్‌కి. మంచి సమ్మర్ సీజన్ కదా! మనం ఎప్పుడో లేట్‌గా బయలుదేరితే అస్సలు మనం వెళ్ళేసరికి ఎండొచ్చేస్తుంది. వీళ్ళు కూడా కోఆపరేట్ చేయరు అని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయామండి. షూట్ స్టార్ట్ చేయకముందే మేము పిల్లలకైతే కొంచెం ఇడ్లీ అయితే తినిపిచ్చామండి. సో, అలా అయితే వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి. అయినా పిల్లలతో షూటింగ్ అంటే అంత ఈజీ అస్సలు కాదు. గుర్రాన్ని ఫుడ్ ఎట్టు గుర్రం మేత ఫుడ్ ఎక్కువ పైకి గుర్రం ఫుడ్ ఆడదాం మనం ఏం చేయదు ఇదిగో పిల్లలతో షూటింగ్ అంటే ఒక అడ్వెంచర్ అనే చెప్పాలండి. మనం ఎంత ఓపికగా వెళ్ళాలంటే మన బాడీలో 100% కాదు 1000% ఛార్జింగ్ చేసుకొని వెళ్ళినంత అలా వెళ్ళాలండి. ఒకడు పరిగెట్టమంటే ఒకడు పరిగెట్టేవాడు కాదు. ఒకడిని రమ్మంటే ఒకడు కూర్చొని ఉండేవాడు. చూడండి ఒకడొస్తున్నాడు, ఒకడు రావట్లేదు. నిజంగా అలా చాలా తలనొప్పి తెప్పిచ్చారండి. అస్సలు షూటింగ్ అంతా కూడా చాలా అంటే చాలా ఇసిపించేశారు. కానీ ఫైనల్ ఔట్‌పుట్ చూస్తే మాత్రం మీరు అస్సలు అలా అనుకోరు. వీళ్ళా ఇంత ఇంతలా అల్లరి చేసారా? షూటింగ్‌లో ఇంత గోల చేసారా? అన్నట్టయితే ఉంటదండి ఔట్‌పుట్ అయితే. ఔట్‌పుట్ అయితే చాలా బా వచ్చిందండి. వీడియో కూడా చాలా బా వచ్చింది. వీళ్ళ బర్త్‌డే సాంగ్ అయితే సిస్టర్ స్టాక్స్ పేజ్‌లో అయితే పోస్ట్ చేయలేదండి. సందీప్ రెడ్డి ఆఫీషియల్ అనే పేజ్‌లో అయితే పోస్ట్ చేశాము. ఈ పేజ్‌లో పోస్ట్ చేయడానికి మాకైతే కాపీరైట్స్ వస్తాయేమో అని చెప్పి ఆ పేజ్‌లో అయితే పోస్ట్ చేశామండి. మీలో ఎవరైనా ఇంకా సాంగ్ చూడకపోతే ఒకసారి సందీప్ రెడ్డి ఆఫీషియల్ అని సెర్చ్ చేస్తే ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. అందులోనే మా పిల్లల వీడియో అయితే ఉంటుంది. ఒకసారి వెళ్లయితే చూడండి. మేము బర్త్‌డే సాంగ్ షూట్ చేయడానికి కాకినాడే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము, అందులోకి శిల్పారామమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇక్కడ మెయిన్ మనకి కిడ్స్‌కి సంబంధించినవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. షూట్‌లో మనకి అవసరమయ్యేవి కూడా ఇక్కడే దొరుకుతాయి. మనం అయితే అవి రెంట్‌కైతే తీసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి. సో, మనకిక్కడ షూటింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్‌గా ఉంటాయి. మనమైతే వాటిని రెంట్‌కైతే తీసుకోవచ్చండి. ఇందాక ట్రైన్ చూపిచ్చాను కదా! అదైతే టికెట్ ప్రైజేనండి. ఫస్ట్ జున్ను, మున్ను ఇద్దరిని కూర్చోపెడితే ముందు ఎక్కమని చెప్పారు. సో, మేమెక్కి తర్వాత స్లోగా మేము దిగేసి వాళ్ళనైతే కూర్చోబెట్టాము. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఆ ప్రాపర్టీ అయితే రెంట్‌కి తీసుకున్నామండి. ఇక్కడ ప్రాపర్టీస్ అయితే మనకి రెంట్‌కిస్తారండి. పర్ అవర్ ఇంత అని అలా చార్జ్ చేస్తారు. ఈ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీని బట్టి చార్జ్ చేశారనుకుంటా. బైక్స్, కార్స్ ఇవైతే పర్ అవర్ ఇంత అని చార్జ్ చేస్తారండి. అంటే మనకి గంటకి ఇంత అని చార్జ్ చేస్తారు. కరెక్ట్‌గా గంట అయ్యేసరికి మళ్ళీ వాళ్ళైతే ఆ కార్ గాని, బైక్ గాని తీసుకొనైతే వెళ్ళిపోతారండి. మనం ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచాలి అంటే ఇంకొంచెం ఎక్కువైతే పే చేయాలి. ఇంకో చాప్టర్స్ ఉందేమో చూడరా అక్కడైతే మా వాళ్ళు చిన్న చాక్ పీస్ కోసం ఫైట్ చేసుకుంటున్నారండి. ఇద్దరితోని ఇలానే ఉంటుందండి. ఏదైనా చిన్న చిన్న వాటి కోసం కూడా దెబ్బలాడేసుకుంటున్నారు. అవుట్‌ఫిట్స్ మార్చేటప్పుడు కూడా అంతేనండి. చాలా గోల చేసేవారు. ఆ డ్రెస్ వేసుకోనమనేవారు. ఆ డ్రెస్ వేసుకున్న డ్రెస్ ఏమో విప్పమనేవారు. అలా చాలా ఇబ్బంది పెట్టేశారు. చూసారా అండి నానమ్మ, అమ్మమ్మ అయితే పాపం మా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికైతే ట్రై చేస్తున్నారండి. వాళ్ళ వైపు చూస్తారేమో, అలా చూస్తే కెమెరా చూస్తారేమో అని. తర్వాతయితే ఆఫ్టర్‌నూన్ 2 ఆ టైంకయితే మేము షూటింగ్ అయితే ఆపేసామండి. ఫుల్లుగా ఎండొచ్చేస్తది కదా! ఆ టైంలో పిల్లలు కూడా మనకి కోఆపరేట్ చేయరు. పైగా పొద్దున్నుంచి షూటింగ్‌లో ఉన్నాం వల్ల వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారండి. పడుకుండిపోయారు. నెక్స్ట్ అక్కడి నుంచయితే మేమైతే హోటల్‌కైతే వెళ్ళాము. లంచ్ చేద్దామని చెప్పి. హోటల్‌లో అయితే ఏసీ ఉండడం వల్ల వాళ్ళైతే ఫుల్లుగా పడుకున్నారండి. అలా పడుకోవడం వల్ల అయితే వాళ్ళు చాలా రిఫ్రెష్ అయ్యారండి. ఈవినింగ్ మనకి షూటింగ్‌కి ఫుల్ కోఆపరేట్ చేసేలా అయితే మళ్ళీ వాళ్ళు రిఫ్రెష్ అయ్యారు. ఈవినింగ్ షూట్ అయితే మేమైతే బీచ్‌లో అయితే ప్లాన్ చేసామండి. కాకినాడ వెళ్ళాం కదా! సో, బీచ్‌లో అయితే కేక్ స్మాష్ ఇంకా కొంచెం షూటింగ్ తీసుకుందాం అని చెప్పైతే ప్లాన్ చేసామండి. ఫస్ట్ అయితే మేము నలుగురం కూడా వైట్ కలర్ అవుట్‌ఫిట్స్ వేసుకొని షూటింగ్ అయితే తీపించుకున్నామండి. ఆ క్లిప్స్ అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు. సో, వీడియో క్లిప్స్ అయితే లేవు. సో, నెక్స్ట్ ఇంకిదొచ్చేసి కేక్ స్మాష్ అండి. కేక్ స్మాష్ కోసం మేము ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా శిల్పారామంలోనే రెంట్‌కి తీసుకొని అయితే కార్‌లో పెట్టుకొని ఇక్కడికైతే తీసుకొచ్చాము. నేనైతే కేక్ స్మాష్ అయితే వీళ్ళు చాలా చేస్తారు అనైతే ఎక్స్‌పెక్ట్ చేశానండి. కానీ మా జున్ను అయితే బీచ్‌లో అంతకు ముందే పరిగెడుతూ కొంచెం పడిపోయాడండి. సో, వాడైతే ఒక్కసారే చాలా భయపడిపోయి ఇంక నేనసలు కేక్ స్మాష్ చేయను, నేను కూర్చోను అన్నట్టయితే తయారయ్యాడు. మున్ను అయితే ఆడుకుంటున్నాడు. జున్ను అయితే అస్సల కూర్చోలేదు. సో, మేమిద్దరం కూడా కూర్చొని వాళ్ళ చేత అయితే కేక్ స్మాష్ అయితే
చేపిద్దాము. పోన్లే ఏదో ఓ రకంగా అయితే షూట్ వస్తుంది కదా అని అయితే మేము కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాము. సో, వాళ్ళలా కొంచెం ఆడుకోవడం స్టార్ట్ చేశాక వాళ్ళకి కొంచెం ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకోవడం వచ్చాక అప్పుడు స్లోగా మేము సైడ్ అయిపోదామని చెప్పి వాళ్ళు ఆడుకోవడంలో పడ్డాక మేమైతే స్లోగా సైడ్ అయిపోయామండి. మొత్తం మీద అలా ఇద్దరియి కొన్ని క్లిప్స్ అయినా అలా ఇద్దరివి వచ్చినియి. అండ్ ఫైనల్లీ జున్నుకైతే భయం పోయి కొంతసేపటి తర్వాత వాడొక్కడు సింగిల్‌గా కూర్చొని కేక్ అయితే స్మాష్ చేశాడండి. మొత్తం మీద అలా షూట్ అయితే బీచ్‌లో బానే వచ్చింది. మేమైతే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది గానీ, ఎలా వస్తదో, ఏమవుతదో అని టెన్షన్ పడుతూనే ఉన్నాము. సాంగ్ మొత్తం కంప్లీట్ అయ్యి మేము ఆ సాంగ్ చూసే వరకు కూడా అసలు వీళ్ళు ఇలా అల్లరి చేసేసారు కదా! సాంగ్ వచ్చిందో లేదో అనుకుంటూనే ఉన్నామండి. కానీ సాంగ్ అయితే చెప్తున్నాను కదా! మేము అనుకున్నట్టే వచ్చింది. ఇక్కడైతే మేము ప్రాపర్టీస్ బీచ్‌కి తీసుకువెళ్ళాం కదా! అవైతే తిరిగి రిటర్న్ చేయడానికైతే వచ్చాము. ఇవన్నీ కూడా తిరిగి ఇక్కడ రిటర్న్ చేశాక ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇందాక చెప్పాను కదండీ! ఇక్కడైతే మనకి ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఇంకా టాయ్స్ అయితే రెంట్‌కి దొరుకుతాయని చెప్పి. సో, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకైతే రెంట్‌కైతే ప్రొవైడ్ చేస్తారండి. ఇవన్నీ కూడా మనకి రెంట్‌కైతే తీసుకొని వెళ్ళొచ్చు. మనకి నచ్చిన వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకొని వాటిలనైతే రెంట్‌కైతే తీసుకోవచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకైతే రెంట్‌కైతే ఇస్తారు. అలా ఔట్‌డోర్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే ఇంటి దగ్గర. ఇంటి దగ్గరైతే ఒక 2 డేస్ తర్వాత ప్లాన్ చేసాము. అంటే వీళ్ళకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా! ఇంటి దగ్గర కూడా కొంచెం కోఆపరేట్ చేస్తారు అని చెప్పి. కానీ ఇంటి దగ్గర కూడా అదే అల్లరండి. అస్సలు మాట వినలేదు. ఇంటి దగ్గర కూడా ఫుల్‌గా అల్లరి చేసేసారు. పోకండి. ఆడుకో. ఇలా పోగండి. అది అది చెయ్యేసి. అది నువ్వు కూడా చెయ్యి. చెయ్యి. అటు మీద. అందులో చెయ్యి. ఆ దగ్గర కూర్చోబెట్ట. అంటే నువ్వు కూడా చెయ్యి. ఇలా చెయ్యి. కొంచెం నువ్వు దగ్గర కూడా చెయ్యి. కూర్చోబెట్టాను చిన్న. అది చిన్న నువ్వు కొంచెం దగ్గర జరుగు. ఇంటి దగ్గర షూటింగే కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరిని కూడా రమ్మన్నామండి షూటింగ్ కోసం అని చెప్పి. ఇంటి దగ్గర షూటింగ్ కూడా చుక్కలు చూపిచ్చేసారండి. నిజంగా అస్సలు ఎంత అల్లరి చేసేసారంటే అయ్యో. అన్నయ్య బూ అని. బొమ్మ ఇచ్చుకుని బూ అని. బొమ్మతోటి. హాయ్ ఒరేయ్ బువ్వ అంటే బయటికి చేయమంటలేదు. లేదు. పని లేదు. మా పిల్లలిద్దరిని బొమ్మలతో ఆడుకోమంటుంటే బొమ్మలతో ఏకంగా కొట్టేసుకుంటున్నారండి. అలా ఉందనమాట. మా పెద్దోడికైతే అవుట్‌ఫిట్స్ మార్చుకోవడం అంటే ఎంత చిరాకో, వాడికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం అంటే ఎంత చిరాకంటే అస్సలు డ్రెస్ మార్చుకోనంటాడు. చూడండి ఎంత అలా ఏడుస్తున్నాడో. నిజంగా షూటింగ్ ఏమో గాని మాకు తల ప్రాణాలు నిజంగా తోక్కొచ్చినియండి. జనరల్‌గా మా పిల్లలు వాటర్‌లో చాలా ఆడుకుంటారండి. నార్మల్‌గానే వాళ్ళ ట్యాప్స్ దగ్గరికెళ్ళి ఆ ట్యాప్స్ ఇప్పేయడం, వాటర్‌లో ఆడడం ఇలా చేస్తారు. సో, నేను వీళ్ళు స్నానం చాలా చేపించుకుంటారు. ఫుల్ వాటర్‌లో పెట్టాం కదా! ఫుల్‌గా వాటర్‌లో ఆడతారు అనుకున్నాను. కానీ అస్సలు ఆడలేదండి. నలుగు పెట్టిన గురించో మరేమో గాని అస్సలు మా పెద్దోడైతే చాలా ఏడ్చేసాడు. టబ్‌లో దింపితే కొంచెం టబ్‌లో ఆడతాడేమో అనుకున్నాను గానీ, స్నానం చేపించడం అయిపోయాక టబ్‌లో దింపినా కానీ అంతా ఏడ్చేసాడనమాట. అస్సలు సరిగ్గా ఆడుకోలేదండి. వాటర్‌లో ఆడిన క్లిప్స్ అయితే అసలు ఏమీ రాలేదు. మా పెద్దోడు ఇప్పుడే కదండీ! వాడు మంత్లీ షూట్స్ అప్పుడు కూడా అలానే చేసేవాడు. వాడు చిన్నప్పటి నుంచి షూటింగ్ అంటే ఎప్పుడు ఇలానే కోఆపరేట్ చేసేవాడు కదండీ! ముందు అయితే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా షూట్ అంటే బానే కోఆపరేట్ చేస్తాడు. వాడు ఉత్తిని అల్లరి చేసినా షూటింగ్ అంటే కూడా ఫుల్‌గా కోఆపరేట్ చేస్తాడు. మా జున్ను ఉత్తిని బుద్ధిగా ఉండి షూటింగ్ అంటే చాలు చాలా అల్లరి చేసేసి చాలా ఏడ్చేస్తాడు. స్నానం చేపించాక పొగ వేసి తాతమ్మలిద్దరూ కూడా దిష్టి తీశారండి. తర్వాత మా షన్ను అయితే చూడండి వాటర్‌లో ఎంత ఆడుకుంటుందో. నిజంగా మా షన్ను చాలా కోఆపరేట్ చేసిందండి. అదైతే ఫుల్‌గా వాటర్‌లో ఆడుకుంది, ఎంజాయ్ చేసింది, వాళ్ళ తమ్ముళ్ళతో ఆడుకుంది. అలా అదైతే అస్సలు ఆ రోజు చాలా ఆడుకుందండి. అలా ఇంటి దగ్గర షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటి దగ్గర షూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అలా అయింది. తర్వాత టెంపుల్‌లో చిన్న షాట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. టెంపుల్‌లో అయితే చిన్న షాటేనండి. అంటే చిన్న బిట్టే అన్నమాట. పెద్దగా ఏమీ కాదు. కానీ మేము టెంపుల్‌కి వెళ్ళేసరికి చాలా చీకటి పడిపోయింది. అసలు వస్తదో రాదో అనుకున్నాము. కానీ టెంపుల్‌లోయి కూడా బానే వచ్చినియండి. అలా వీళ్ళు షూటింగ్ అయితే ఎక్కువ డేస్ ప్లాన్ చేయలేదండి. ఓన్లీ 2 డేస్‌లోనే వీళ్ళు షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. టెంపుల్‌లో కూడా షాట్స్ అయితే బానే వచ్చినియండి. టెంపుల్ షూట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. టెంపుల్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇలా బొట్టు పెట్టినట్టు వీడియో తీస్తుంటే మా జున్నుగాడైతే నాకు కూడా పెడతానన్నాడండి. సో, అలా సరదాగా వాడు నాకైతే బొట్టు పెడుతున్నాడు. తర్వాత ఇద్దరు ఎంచక్కా నడుచుకుంటూ వస్తారేమో అని చూసాము. అస్సలు రాలేదండి.
ఈ వీడియో లాస్ట్‌లో అయితే పిల్లల షూటింగ్‌లో ఫోటోస్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.